ఏమిటమ్మా నువ్వు చెప్పేది? అవునన్నా, నేను వీరిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. రాంగ్ నంబర్. రాంగ్ నంబర్. నువ్వు చెప్పేది కూడా నాకు అలాగే అనిపిస్తుందమ్మా. నా నిర్ణయం మీకు తప్పుగా అనిపిస్తోందేమో కానీ నేను కోరుకున్నది తప్పు కాదని నా నమ్మకం నాన్న. ఏమిటి నాన్న, ఇందాక నుంచి చూస్తున్నాను ఎంతసేపు చెదిరిపోయిన దంపతుల గురించి మాట్లాడతారే కానీ ప్రేమించి పెళ్లి చేసుకుని హాయిగా కాపురం చేస్తున్న దంపతుల గురించి మాట్లాడరే. దెబ్బతిన్న కాపురాల గురించి మీకు తెలిస్తే మీలాంటి వాళ్ళ నమ్మకాల మీద దెబ్బతీసే కాపురాల గురించి నాకు తెలుసు. నాన్న, మీ వ్యాపారంలో ఎంతో ముఖ్యమైన నిర్ణయాల్ని మీరు క్షణాల్లో తీసుకున్నా వాటి వల్ల లాభమే పొందారు కానీ నష్టపోలేదుగా. మీ రక్తం పంచుకు పుట్టిందాన్ని. ఈ నిర్ణయాన్ని నేను త్వరలోనే తీసుకున్నాను. దానివల్ల నష్టపోతానని మీరెందుకు అనుకుంటున్నారు నాన్న? చిన్నదాన్ని, మీకు నేను పాఠాలు నేర్పుతున్నాను అని అనుకోవద్దు. కొన్నాళ్లు పోయాక అంతస్తుల తేడా తల ఎత్తి మా కాపురం విడిపోతుందనే కదా మీ అనుమానం, భయం. మేమిద్దరం ఒకరికొకరు పూర్తిగా అర్థం చేసుకున్నాను నాన్న. ఏరీ కోరి ఆయన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నదాన్ని. నా నిర్ణయానికి నేను బాధపడే రోజు రానే రాదు. మా ఇద్దరి మధ్య ఏ కలతలు రావని నేను హామీ ఇస్తున్నాను నాన్న. మాట్లాడరే నాన్న. ఏం లేదు బాబు, చదువుకున్నవాడివి, మనుషుల మనస్తత్వాలు తెలిసిన వాడివి. చిన్నతనం వల్ల నా బిడ్డ ఎప్పుడైనా ఏదన్నా తప్పు చేస్తే కడుపులో దాచుకుంటావు కదా. బావగారు, విజయ్ నేను పూర్తిగా అర్థం చేసుకున్నాను. విజయ్ తప్పు చేసే పరిస్థితి, నేను కోపగించుకునే అవసరం రావనే నమ్మకం. గుడ్, వెరీ గుడ్. ఐ విష్ ఇట్. నువ్వు జీవితాంతం ఈ మాటే చెప్పగల స్థితిలో ఉండాలయ్యా. అమ్మా, ఇదిగో తీసుకో. ఏమిటి నాన్న ఇది? మీ అమ్మే బ్రతుకుంటే ఘనంగా సారీ అది పెట్టి నేను పంపించుండేది. మరి ఏం చేయాలో ఏం కావాలో నాకైతే తెలియదే. అందుకని చెక్ బుక్ ఇస్తున్నాను. అవసరమైన డబ్బు డ్రా చేసి కావాల్సిన వస్తువులన్నీ కొనుక్కో. అబ్బే వద్దు నాన్న. ఏమ్మా, చిన్నప్పుడు నేను తెచ్చిన గౌన్లు పుస్తకాలు తీసుకునేదానివిగా. అఫ్ కోర్స్ పెద్దాను అయ్యావు. నీకు కావాల్సిన భర్త నువ్వు తెచ్చుకున్నావు అనుకో. ఈ నాన్న ఇస్తున్న చిన్న పుస్తకాలైనా తీసుకోమ్మా. అమ్మ కదా తీసుకో. ఏమిటయ్యా మీటింగ్ అని ఇప్పుడు చెప్తే ఎలాగయ్యా? ఇది కదండి, నేను మా అమ్మాయిని తీసుకుని మెడ్రాస్ పెడుతున్నాను. నువ్వు అయితే ఏమిటి చైర్మన్ గారు వస్తున్నారా? బాబా ప్రాణం తీస్తారు కదా ఇలాగ. ఓకే, ఇట్స్ ఆల్ రైట్ అయితే. ఓకే అమ్మా, బ్యాంక్ మీటింగ్ అటమ్మా. మన పేపర్ వచ్చిందని ఎక్కడో పడేసా, నేను మర్చిపోయిన వాళ్ళని. నేను తప్పకుండా మీటింగ్ చూడాలి. చైర్మన్ గారు వస్తున్నారు కదా. ఐఎమ్ సో సారీ బాబు, మీరు బయలుదేరండి. నాన్న, మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. అట్లాగే నరసయ్య, అమ్మా, నాన్నగారికి మందులు జాగ్రత్తగా ఇస్తూ. అలాగమ్మా. వాడా బడుద్దాయి, నల్లూరికి ఒకసారి వాడు పడకేస్తాడమ్మా. వాడికి మందులు నేను ఇచ్చే అవసరం లేకుండా ఉంటే అదే 10,000. నాన్న వెళ్ళొస్తాను నాన్న. ఏమిటమ్మా అది? ఎందుకు? చూడు చూడమ్మా, నువ్వు మరొక ఇంటికి మహారాణి వెళ్తున్నావు. ఊరుకు. ఏముందమ్మా, ఆఫ్టర్ ఆల్ 100 మైళ్ళు 3 గంటల ప్రయాణం. ఎప్పుడు కావాలంటే అప్పుడు వస్తాను. వెళ్ళొస్తాం. మంచిది బాబు. విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్.